అతనికి పరిపాలనా అనుభవం లేదు, అతనికి రాష్ట్ర భవిష్యత్తు మీద ఏ మాత్రం ఐడియా లేదు. ఇంట్రెస్ట్ ఉండొచ్చు, బట్ ఐడియా లేదు. ఎవరి మాట వినడు, బ్యూరోక్రాట్స్ మాట వినడు. బ్యూరోక్రాట్స్ యాటిట్యూడ్ ఇందాకే చెప్పాను కదా. అంటే మీరు వింటానంటే నేను చెప్తా. అయ్యో తప్పకుండా సార్. మీరు కాదు, వాళ్ళ యాటిట్యూడ్ చెప్తున్నారు. అచ్చా, రైట్ రైట్, అవునవును, వాళ్ళ అంతే కదా సార్. మీరు వింటానంటే లీడర్ చెప్తాము, వింటానంటే నేను లేదంటే చెప్తా. నమస్కారం అంతే. అంటే నేను విన్నాను అనుకోని నా జాబ్ నేను చేసుకుంటాను, నీతో నాకెందుకయ్యా, Exactly. మీరు ఏం చెప్తే అది చేస్తాను. అవునవును, అలా కాకుండా అయ్యగారు మీరు తప్పు చేస్తున్నారు, ఇది చేస్తే బాగుంటుందేమో అనేది వెరీ ఫ్యూ అలా చెప్పగలిగేవాడు. చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు, చెప్పినా చెప్పించుకునే వాళ్ళు వినేవాడు. లేరు. అందువల్ల ఇది మన ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఏడుస్తుంది, మన అభివృద్ధి ఎట్లా ఏడుస్తుంది, ప్రజలకు అర్థం కాని పరిస్థితిగా ఉంది. ఇప్పటికే ఆయన వచ్చి మీటింగులు పెట్టి అదంటే ఇదంటే నేను అది చేశానంటే ప్రజలు ఇది విజిల్ వేసుకొని వెళ్తున్నారు. అసలు వీళ్ళకి ఏమైనా అర్థం అవుతుందా, పిచ్చేమైనా పట్టిందో తెలియదు. వెనకాతలు ఏం జరుగుతుంది, గ్రాస్ రూట్ లెవెల్లో ఏం జరుగుతుందని ప్రజలకు తెలిసే అవకాశం లేదండి. తెలిసినా వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుందా కదనే భయం, బాధ ఉంది నాకు నిజంగా. ఇదంతా మానియా, నియంత్రిత ధోరణులు అంటారు కదా. నియంత్రిత ధోరణులలో ఏముంటుందంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ని అధికంగా కాన్సన్ట్రేట్ చేయటం. లైక్ మన హిట్లరు ఓవర్ నేషనలిజం. అసలు ఈ దేశం కోసం నేనే చచ్చిపోతా అని అంత జొప్పిస్తారనమాట. అట్లాంటి అతి నేషనలిజంతో సో ఈ దేశం కోసం నేను అవతలవాడి మీద వారికి మనకు ఉన్నత కెపాసిటీ, వాడిని వాడగొట్టేది, వాడి గట్టివాడని తెలుసు, ఆయన కూడా తుపాకి తీసుకెళ్ళిపోతా. మన నేషనలిజం అట్లేదండి, దాటిపోయింది, లిమిట్స్ దాటిపోయింది. అట్లాంటి పరిస్థితిని నా ప్రజల మైండ్లోకి ఎక్కిచ్చేస్తాను. అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారండి ఆర్థిక వ్యవస్థని, ఏపీ ఆర్థిక వ్యవస్థని ప్రజలకు అర్థమయ్యేలాగా ఒక మంచి కాన్వర్జేషన్ చేయగలిగే అవకాశం ఇచ్చారు. నిజంగా చాలా సంతోషం. అండ్ ఈ సందర్భంగా చిత్తూరు ప్రజలందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? చిత్తూరు ప్రజలందరికీ ఇప్పటి వరకు జరగని అభివృద్ధిని నేను చేసి చూపిస్తాను. ఆల్రెడీ చేసేవా అనడానికి నాకు రిఫరెన్స్ లేదు. మీకు హోప్ క్రియేట్ చేస్తాను, ట్రస్ట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఎప్పుడైతే హోప్ క్రియేట్ చేశానో ఖచ్చితంగా నేను అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాను. ఉద్యోగ కల్పనకి ప్రయత్నం మేజర్గా 2-3 ఉన్నాయి. పరిశ్రమలు స్థాపిస్తాం, తద్వారా ఉద్యోగాలు కలుపుతాయి. నీటిపారుదల వ్యవస్థ ఇక్కడ చాలా కుంటుపడిపోయింది. నీరు లేకపోతే ఏమవుతుందో మీకు అర్థమవుతుంది. వర్షం ఆధార పంటలు పండిస్తారు, వీళ్ళు బోర్లు వేసుకుంటారు. మనకి ఇక్కడ బ్రహ్మాండమైన స్ట్రీమ్స్ ఉన్నాయి. తెలుగు గంగ, హంద్రీనీవ అనే 2 రివర్లు ఉన్నాయి. తెలుగు గంగ ఏమో న్యాచురల్ గ్రావిటీతో వస్తుంది, హంద్రీనీవ ఈజ్ లిఫ్ట్ ఇరిగేషన్, శ్రీశైలం నుంచి డ్రా చేస్తారు. అట్లాంటి నీటి వసతిని మన చంద్రబాబు నాయుడు గారు పోలవరం కట్టి, పోలవరం నుంచి 2 రివర్లు అనుసంధానం చేసి అక్కడ పోయే ఎక్సెస్ వాటర్ని మనం సముద్రంలో కొన్ని లక్షల టీఎంసీ పోతుంది మన వర్షాకాలంలో, మనం చదువుతుంటాం కదా, దాన్ని ఒడిచిపెట్టి కృష్ణా రివర్లోకి తెచ్చుకొని, మీరు అనవచ్చు కృష్ణా రివర్లో వాటర్ ఎందుకు లేదని, అక్కడ నుంచి ఎందుకు తెచ్చుకోవాల్సి వస్తుందని అడిగితే, కృష్ణా రివర్లో వాటరు క్యాచ్మెంట్ ఏరియాలో పడిన వాటర్ అంతా మనం అలమట్టి దగ్గర సగం ఆగిపోతుంది. కర్ణాటక అలమట్టిలో వాళ్ళు పర్మిషన్ తోటి ఎత్తు పెంచారు. దీంతోపాటు వాళ్ళు వర్షాకాలంలో వచ్చే వాటర్ని అందరూ వాళ్ళు కెనాల్స్ ఏర్పరిచారు, తెరిచి చెరువులు పెట్టేశారు. ఏమవుతుందంటే మ్యాక్సిమం వాటర్ ఆ చెరువులు నింపేసుకుంటారు. ఇంకా కొద్ది గొప్ప మిగిలి ఎక్సెస్ రెయిన్ ఎప్పుడైనా పడితే మన గద్వాలకు వస్తుంది. గద్వాల్లో కొన్ని ఎక్సెస్ అయితే శ్రీశైలం. అలాంటివి మనం చేసుకోలేమా సార్? చెరువులు తవ్వి అలాంటివి మనం అది చేస్తానని ఇప్పుడు చెప్పబోతున్నా. ఇక్కడ చెప్పి మీకు తెలుగు గంగలో కానీ హంద్రీనీవాలో కానీ వచ్చిన వాటర్ని ఇక్కడ గుంటలు తీసి నీళ్ళు స్టోర్ చేసుకుంటే మనం వేస్టేజ్ని తగ్గిస్తాం. చెరువులు గుంటలు తీసి చేసుకుంటే స్టోరేజ్ ఉంటుంది. స్టోరేజ్ వల్ల ఇంకొక అడ్వాంటేజ్గా ఉంది, మీరు నీరు వాడుకోవచ్చు, గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది, రిప్లెనిష్మెంట్ విల్ బీ వెరీ ఫాస్ట్ వాటర్. అప్పుడు ఎప్పుడైనా 2 కంటిన్యూగా వర్షాభావ పరిస్థితులు వస్తే మీ బోర్ వాటర్ తక్కువలో పడుతుంది, ఈ చెరువుల నీళ్ళు వాడుకోవచ్చు. ఇట్లాంటి ఫెసిలిటీస్ కోసం చూస్తాం. చంద్రబాబు నాయుడు గారు 72% ఆఫ్ ది పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేసి వెళ్ళారు. లాస్ట్ 5 yearsలో 72% కంటే 1% కూడా వీళ్ళు కంప్లీట్ చేయలేదు. అంటే రాయలసీమకు నీళ్లు తెద్దామనే ఉద్దేశం వీళ్ళకి లేదు. వాళ్ళకి నీళ్లు తీసుకొచ్చి ప్రజలకు సౌకర్యం పెడదాం, వీళ్ళకి రోడ్లు వేసి ప్రజలకు సౌకర్యం పెడదాం, లేకపోతే వీళ్ళకి కరెంటు తెచ్చి ప్రజలకు సౌకర్యం పెడదాం. ప్రజలు సుఖశాంతులతో ఎట్లా ఉంటారనే ఆలోచన లేదండి. వాళ్ళకి కావాల్సిందల్లా ఓట్ బ్యాంక్.
నేను నెక్స్ట్ టర్మ్కి నేను ఎట్లా ఓటు తెచ్చుకుందాం, మనం ఎలాగో ఉన్నాం, ప్రజలు ఎట్లాగూ మాయలో బతుకుతాం కదండి మనం. మీరు చెప్పిన విజన్ ప్రకారం ఇదంతా మనం మర్చిపోయాం, అసలు క్రక్స్ విత్ ఫర్గాట్. ఆ, ఇదంతా చేసి ఆ, ప్రజలకి అభివృద్ధి బాటలో నడిపిస్తాను చిత్తూరు నియోజకవర్గాన్ని. మేబీ నెక్స్ట్ 20-25 ఇయర్స్ ఆర్ 30 ఇయర్స్ ఆర్ 50 ఇయర్స్ ప్రసాదరావు చేసిన డెవలప్మెంట్ రెఫరెన్స్ పాయింట్గా మిగలాలి. సూపర్ సార్. ఎవడెప్పుడు చేసినా ప్రసాదరావు ఎంపీ చేసిపోయాడు, అట్లా చేయండి అనేది మోడల్ స్టేట్ లా చేసి చూపిస్తారు. చూపించాలి అనేది నా ఉద్దేశం. చిత్తూరు ప్రజలకు అదే చెప్తున్నాను. అద్భుతం సార్. మీరు విజయం సాధించిన తర్వాత మళ్ళీ ఇవన్నీ చేశాను అంజలిని ఒక ఇంటర్వ్యూ వస్తున్నావా లేదని మీరు ఒక మాట అడిగితే పరిగెట్టుకుంటూ వచ్చి ఇక్కడున్న అభివృద్ధిని అంతటిని కూడా మరొకసారి ప్రజలందరికీ విజయం సాధించిన తర్వాత వెంటనే చేయకపోవచ్చు, కానీ టైం పడుతుంది కదా సార్. 3 ఇయర్స్ పడుతుంది. మీరు 3 ఇయర్స్ తర్వాత మిమ్మల్ని అంజలి గారు ఎక్కడున్నారు మీరు రండి మా ఆఫీస్కి, మేము చేసిన అభివృద్ధి మీకు చూపిస్తామని చెప్పి చూపిస్తామని. తప్పకుండా సార్, తప్పకుండా సార్. నిజంగా ఆ రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.